గైస్ ఇప్పుడు డెమన్ పవన్ గారు అలా అన్నయ్య గారు అయితే వచ్చారు ఇప్పుడే. సో ఆయనతో మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారు పవన్ గురించి అనేది అయితే చూడండి. ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా విషయాలు పవన్ గురించి తెలియని చాలా చెప్తున్నారు ఈయన. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? అవునా, మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. పవన్ గారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు, అవును, ఎలా ఆడుతున్నారు అనిపించింది? ఇప్పటివరకు బాగా ఆడుతున్నాడు. యాక్చువల్గా అంటే చాలా కామ్ గోయింగ్, సైలెంట్గా ఉండేవాడు కదా. సో ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా మంది కమెంట్స్ చేశారు, అది ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు అయ్యి అని చెప్పి. బట్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నట్లయితే సో తను ఎలా ఫైర్ అయిపోతున్నాడు, ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాడు ఏంటి అనేది చాలా బాగా కనబడుతుంది. స్లోగా బాగా అంటే ఆ అట్మాస్ఫియర్కి బాగా అలవాటు పడుతున్నాడు. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బాగా చూస్తాం పవన్ని. ఓకే. పవన్ ఏం చదువుకున్నారండి అసలు? పవన్ ఎంబీఏ చేశాడు. ఓకే. ఎంబీఏ గ్రాడ్యుయేట్. సో బీటెక్ వచ్చి భీమవరం విష్ణులో చేశాడు. సో ఆ తర్వాత ఎంబీఏ ఇక్కడ తణుకులోనే చేశాడు అనమాట. ఓకే. అంటే పవన్ మీ గురించి అయితే చాలా బాగా చెప్పారు, మా అన్నయ్య అదర్ కంట్రీలో ఉంటారు అని. మీరు మీ పవన్ ని మీతో పాటు తీసుకెళ్లకుండా ఇటు సైడ్ అంటే ఇండస్ట్రీ వైపు ఎందుకు పంపించాలనుకున్నారు? అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు నా వరకు వచ్చేపాటికి నాది జాబ్, నేను జాబ్ చూసుకున్నా. సో ఇప్పుడు అలా అని చెప్పి నేను జాబ్ చూసుకున్నా, నేను తమ్ముడిని కూడా జాబ్లో పెట్టలేము కదా. సో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో పెడితేనే సో వాడు సక్సీడ్ అవుతాడు. సో రేపు అన్న రోజు మళ్ళీ రిగ్రెట్ ఉండకూడదు వాడికి కూడా, సో వాడి కెరియర్ మీద. సో తర్వాత బీటెక్ అయిన తర్వాత ఫస్ట్ చూసుకున్న యూజువల్గా బీటెక్లో వాడు ఫిక్స్ అయ్యాడు. సో మోడలింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి వాడు అప్పుడే ఫిక్స్ అయ్యాడు. సో తర్వాత వెళ్ళాడు హైదరాబాద్, మళ్ళీ ట్రై చేశాడు. సో వచ్చి మళ్ళీ నేను ఎంబీఏ చేస్తానని వాడే చెప్పాడు. సో వచ్చాడు, ఎంబీఏ చేశాడు. సో అయిపోయిన తర్వాత మేము ఎంబీఏ హెచ్ఆర్ చేశాడు. సో హెచ్ఆర్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఏంటి జాబ్ జాయిన్ అవుతే ఏంటంటే, లేదు నేను మోడలింగ్ సైడే ఫిక్స్ అయ్యాను, అటు సైడే ట్రై చేస్తా అన్నాడు. సో ఓకే వెళ్ళని కూడా వెళ్ళి ట్రై చెప్పాము. సో ఏంటంటే యూజువల్గా వాడు దేనికి గమ్మున ఫిక్స్ అవ్వడు. సో పలానా ఇది చెయ్యాలి అని వాడు మైండ్లో ఉండి ఫిక్స్ అయ్యేది కాన్ఫిడెంట్గా చెప్పాడంటే మాత్రం సో అది ఖచ్చితంగా వాడు మైండ్ డైవర్ట్ అవ్వడు, అది అందులోనే ఉంటాడు. సో వాడు ఇంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు వాడు మాటని ఎందుకు కాదన్నాం. సో ఓకే నీ ఇష్టం, సో ట్రై చేయను. సో ద ఫ్యూ ఇయర్స్ చూసినట్లయితే సో ఈ 0 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు వాడి ఫాలోవర్స్ ఎలా వచ్చాడు అండ్ ఏ స్టేజ్కి వచ్చాడు అనేది ఆబ్వియస్ అందరం చూసాం. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ వాట్ హీ ఈజ్ నౌ. సో అలాగే బిగ్ బాస్ దాని గురించి కూడా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్లై చేస్తాడు. సో కామనర్స్ని పెట్టినప్పుడు సో అప్లై చేస్తామని అడిగాము. సో అప్లై చేశాడు. సో వాడు చెప్పాడు ఇంటర్వ్యూలో చూసినట్లయితే, సో వాడే చెప్పాడు సో కప్పు ఖచ్చితంగా నేనే కొడతానని చెప్పాడు. సో అంటే వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. సో వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు అంటున్నప్పుడు సో మాకు చాలా నమ్మకం ఉంది, సో వాడు ఖచ్చితంగా విన్ అవుతాడు అని చెప్పి. ఓకే.